నీ ఎదురుగా ఉన్నది గీత. నువ్వు ఊహించలేని నీ తలరాత. ఈ గీతకి హద్దులు పెట్టడం అంటే నీటిని మూట కట్టడమే అవుతుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? కొత్తగా చెప్పేదే ఉంది. నా ఇంట్లో నా కాంక్షలుండవు అంటున్నాను. ఏంటి నీలా? ఏ అంత షాక్ అవ్వకు. సంగీతిల్లు నాయిలే కదా. ఓహో, అందుకేనా చిన్నత్త చిన్నత్త అని తెగ ప్రేమను ఒలకబోస్తున్నా? ఎప్పుడైంది నీకు చిన్నత్త? నేను పుట్టినప్పుడే. ఏంటి? అవును, సంగీత నేను ఒకే పోలికలతో పుట్టాం కదా. మరి సంగీతకి చిన్నత్తైతే నాకు చిన్నత్తే కదా. కానీ నువ్వు సంగీతవి కాదు కదా. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ చిన్నత్తేకి తెలియదు కదా. హొసేయ్, ఆట బొమ్మవి ఆట బొమ్మలాగానే ఉండు. ఆరిందాలా మారితే పాతాళానికి పోతావు. నేను ఆట బొమ్మనే. అదే విషయం నీ చెల్లి ముందు చెప్పు. నేను సంగీతను కాదు అని ఈ ప్రపంచం ముందు చెప్పు. రా రా. ఏయ్, ఏం చూసుకునే నీకింత పొగరు? నిన్ను చూసుకునే. నువ్వే నా బలం, నీ ఆశే నాకు ఆయుధం. చూడు, నాకు కావాల్సింది శాసించి వేధించి సాధించుకోవడమే కానీ ఎవరిని చేజార్చి అడిగింది కాదు. కానీ నిన్ను అడుగుతున్నాను, కాంప్రమైజ్ అవ్వు. మన మధ్య ఈ గొడవలొద్దు. నేను గాని గొడవకి దిగితే నువ్వు తట్టుకోలేవు. నువ్వు గొడవకి దిగితే కేవలం గొడవ మాత్రమే జరుగుతుంది. కానీ నేను గొడవ మొదలు పెడితే సునామీ పుడుతుంది. అందులో పడి కొట్టుకుపోతావు. నేను రాసిచ్చిన అగ్రిమెంట్ చిరిగిపోయాయి. నువ్వు నోరు విప్పే పరిస్థితి దాటిపోయింది. ఇక నువ్వు నన్నేం చేయలేవు. అగ్రిమెంట్ చించేసినంత మాత్రాన నేననుకున్నది ఆగుతుందనుకుంటున్నావా? నెవర్. నేను గాని దిగజారడం మొదలు పెడితే భయానికే భయం పుడుతుంది. కొన ఊపిరితోనైనా నిన్ను మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్తాను. ఆ ఊపిరి పోయినా కూడా నువ్వనుకున్నది జరగదు. నీతో కలిసి మరో అడుగు వెయ్యాలంటే సంగీత్ ఎక్కడుందో చెప్పాలి. సంగీతని నేను చూడాలి. నువ్వు రాకపోయినా ఆస్తి కాగితాలు నా చేతిలోనే ఉన్నాయి. ఆస్తికి వారసురాలైన సంగీతని చంపేస్తాను. దాని పోలికలతో ఉన్న నిన్ను సమాధి చేసేస్తాను. ఇంకా ఈ ఆస్తి నాదేనని కోర్టులో ఫైట్ చేస్తా. ఆస్తి కాగితాలా? జస్ట్ 1 సెకండ్ ప్లీజ్. ఇవేనా?